ఆటో డ్రైవర్లపై విద్వేషం ఎందుకు? పాపం బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఏమంటారు తెలుసా? బీఆర్ఎస్ కార్యకర్తలను ముద్రేస్తారు. ఎవడైనా ఈ రాష్ట్రంలో వాడి కష్టం వాడి బాధ చెప్పుకుందామని పోతే ఓ రైతు ధర్నా చేస్తే అసలు ఆడ రైతే కాదంటారు. ఓ విద్యార్థి ధర్నా చేస్తే ఆడ పార్టీ కార్యకర్త అంటారు. ఇట్లా ఒక ఆటో అయినా ధర్నా చేస్తే పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే చేస్తున్నాను అంటారు. వాళ్ళ కష్టాలకు వాళ్ళ బాధలకు వాళ్ళ ఆవేదనలకు విలువ గుర్తింపు లేకుండా పోయింది ఇవాళ రేపు. వాస్తవానికి అన్నరా లేదా ఆటో కార్మికులను ఆటో అన్నలను ఆదుకుంటా అని అన్నరా లేదా? అన్నారు కదా, ఆటో వాళ్ళని ఆదుకుంటా అన్నారు కదా. ఏమైపోయింది చెప్పుండ్రి? ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండ్రు కదా, బల్లాలు గుద్ది మైకులు పెట్టుకొని గట్టి గొర్రి మరీ చెప్పిండ్రు కదా ఆటో వాళ్ళకు అండగమే ఉంటామని. ఏడవన్నారు మీరు అండగా చెప్పుండ్రు? మీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మీకేమో ఉచితాలే అన్నీ, ఫార్చునర్ కార్లు ల్యాండ్ క్రూజర్లు కూడా ఉచితాలే, మీరు వాడబడుతుంది ఉచితంగా మంత్రులు. ఒక పేద ఎమ్మెల్యేని చూపెట్టారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్లు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కావచ్చు, ఎవడైనా ఉండదు మీరు లొటపీస్ వాళ్ళు. ఒక పేద ఎమ్మెల్యే మీ లాంటి ఎవరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించినాడు? గుమ్మన్ నర్సయ్యని వదిలేయండి, మీ ముచ్చట మాట్లాడుకుందాం. మీకు అందరికీ ఫార్చునర్ కార్లు కావాలి, అందరికీ ఇన్నోవా క్రిస్టాలు కావాలి, ముంగట బండి వెనకో బండి, పోలీసు వాళ్ళకు బండి, సెక్యూరిటీలకు బండి, మీ పర్సనల్ సెక్యూరిటీలకు గిన్ని కావాలి. గిన్ని తీర్లో ఉంటుంది మీ దగ్గర ముచ్చట. గీళ్ళకేవో 10 రూపాయలు సాయం చేయలేకపోతుంది, వాళ్ళ కడుపు మీద కొడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాలన ఎవడైనా చేస్తాడు, బట్ బ్యాలెన్స్డ్గా చేసేటోడు ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మొత్తం రైతులను ఆదుకుంటే ఇక్కడ విద్యార్థులు ఏమైపోవాలి, మొత్తం విద్యార్థులను ఆదుకుంటే అక్కడ కార్మికులు ఏమైపోవాలి, మొత్తం కార్మికులను ఆదుకుంటే అక్కడ మహిళలు ఏమైపోవాలి, మొత్తం మహిళల్ని ఆదుకుంటే ఇంకో దిక్కు వృద్ధులు ఏమైపోవాలి. రాష్ట్రంలో 1,00,000 సమస్య ఉంటుంది. కుటుంబానికి ఒక కష్టం ఉన్నట్టు, కుటుంబానికి ఒక బాధ ఉన్నట్టు రాష్ట్రం అంతా లెక్కేసుకుంటే ఆయా రంగాల వాళ్ళకు, ఆయా వయసు వాళ్లకు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సమస్య ఉంటుంది. విద్యార్థుల కష్టాలు అట్లనే తీర్చాలి, రైతుల కష్టాలు అట్లనే తీర్చాలి, మహిళల కష్టాలు అట్లనే తీర్చాలి, ఇట్లాంటి ఆటో కార్మికుల కష్టాలు కూడా అట్లనే తీర్చాలి. ఉచిత బస్సు పెట్టి మహిళలను ఆదుకున్నాం అంటేది. ఇవాళ 5 నుంచి 7 లక్షల మంది దాకా ఉండే ఆటో అన్నల కడుపు కొట్టినవా లేదా? వాస్తవానికి ఆ ఇంపాక్ట్ పడుతుంది కదా. మనం చేసే ప్రతి మంచి పని మంచిగానే ప్రొజెక్ట్ కావాలి. మనం చేసే మంచి ఇంకొకటి చెడైందనుకో దాన్ని ఎవ్వడు కూడా మంచి అనడు. అది 1% పీపుల్కి కానీ, 2% పీపుల్కి కానీ, 0.5% పీపుల్కి అయినా సరే, 0.5 పీపుల్స్కి అయినా సరే, ఒక్కడికి కష్టం జరిగినా మన ప్రభుత్వంలో కష్టం జరిగినట్టే, ఒక్కడికి నష్టం వాటిల్లినట్టే. ఇవాళ లక్షల మంది రోడ్ల మీద పడ్డారు కదా.